హాయ్ అండి అందరికీ. నేను ఈ మధ్యలో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ మధ్య పాకిస్తాన్కి మనకి యుద్ధాలు జరగడం చూసే ఉంటారు, వినే ఉంటారు. కానీ ఇంట్లో యుద్ధాలు జరగడం చూసుంటారా, వినుంటారా? అదేంటక్క ఇంట్లో యుద్ధాలు అంటున్నావు అనుకుంటున్నారా ఏంటి? అవునండి బాబోయ్. కొంతమందికి నచ్చని కర్రీ ఏంటో చెప్పండి. కొంతమందికి కాదండి, 100లో 80% మందికి నచ్చని కర్రీ అంటూ ఉందంటే అది కాకరకాయ అనే చెప్పాలి. ఏంటి కాకరకాయ అంటే అంతమందికి నచ్చదా అనుకుంటున్నారా? అవునండి, ఎవరికి నచ్చదు అని చాలామంది చెప్తుంటే వినే ఉన్నాను. చాలామంది చెప్తూనే ఉంటారు. కాకరకాయ అంటే చేదు అనేవాళ్ళే కానీ ఆహా అనేవాళ్ళు లేనే లేరు. అదేంట్రా బాబోయ్ ఇంతమందికి చేదా అనుకుంటున్నారా? బట్ నాకు మాత్రం చాలా ఇష్టం. బట్ నా కోసం వండుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి? నేను ఒక్కదాన్నే తింటానా ఏంటి అనుకుంటున్నాను. ఇంట్లో వాళ్ళ కోసం కూడా వండాలి కదా. కానీ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అదేంటి అని అడిగితే చేదు, అంతే కదా. అసలు చేదు లేకుండా కాకరకాయ వండుకోవచ్చని ఈ విషయం మీకు తెలుసా? అదేంటి చేదు లేకుండా కాకరకాయ ఎలా వండుతారు అనుకుంటారా? నిజమండి బాబోయ్, మీరు ఈ వీడియో చూస్తే రియల్గా మొన్న పాకిస్తాన్కి మనకి యుద్ధం జరగడానికి కారణం ఏంటి? మన వాళ్ళని వాళ్ళు చంపారని మోడీ యుద్ధాన్ని ప్రకటించారు కదా. మరి అదేంటండి బాబు, ఈ కాకరకాయ వండితే నా పైన యుద్ధానికి దిగుతాడు మా సారు. ఎందుకండి అని నేను అడిగితే తను చిన్నప్పటి నుండి తినలేదని చెప్తాడు. ఒకసారి నేనండింది ట్రై చేయని చెప్తే వామ్మో నేను అసలు తినలేను అని చెప్తాను. ఫస్ట్ తిని చూస్తేనే కదా నచ్చుతుందో నచ్చదో తెలిసేది. నక్కని చూసి వాత పెట్టుకున్నారట ఎవరో. అలా ఉంది మా సార్ పరిస్థితి ఇప్పుడు. సర్లే, నా పంతం నాది, మా సార్ పంతం మా సార్ది. కానీ ఈరోజు ఎలాగైనా ఈ కర్రీ వండి మా సార్కి తినిపించాలని నేనైతే తలుచుకున్నా గట్టిగానే. అక్కోయ్ పెద్ద ప్లానే వేసావు కానీ ఈ పాకిస్తాన్కి మనకి జరిగిన యుద్ధాన్ని కాకరకాయ కర్రీతో ఎందుకు పోల్చావక్క అని అడుగుతారు. ఆయుధాలు అవసరం లేకుండా, యుద్ధ సామాగ్రి అవసరం లేకుండా యుద్ధం జరుగుతుందంటే మా ఇంట్లో ఈ కాకరకాయ కర్రీ వల్లనే. సర్లే, కాకరకాయ కర్రీ గురించి ఇంతలా చెప్తుందేంటి అక్క? అసలు ఏం చేసి ఉంటుంది, ఏ టిప్ పాటించుంటుంది అని అనుకుంటున్నారా? ఒక్కసారి వీడియో ఓపెన్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మరి ఇంకెందుకు లేటు, కాకరకాయ ఫ్రైకి కావాల్సిన విధంగా కాకరకాయలను చిన్నగా రౌండ్గా ఒకే షేప్లో కట్ చేసుకోవాలి. వాటిలో ఉండే గింజలు కొందరికి నచ్చితే ఉంచుకోండి, నచ్చకపోతే తీసేసి అన్నిటినీ ఒక గిన్నెలో వేసుకొని సింపుల్గా ఒక స్పూన్ అంతా ఉప్పు, చెంచాడు పసుపు వేసుకొని కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాం. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఉప్పు అంతా ముక్కలకు పట్టుకొని ఉంటుంది. సింపుల్గా చెప్పి మరొక గిన్నె తీసుకొని ఆ ముక్కలను కొన్ని తీసుకొని బాగా ప్రెస్ చేస్తే అందులోకి వెళ్ళి చేదు అనేది వీడియోలో చూపించిన విధంగా వస్తుంది. అదంతా చేదేనండి. దాన్ని ఆ కూరలో వేస్తే చేదు, అలానే వేసామనుకో చేదుగా ఉంటుంది. ముందుగా మనం ఇలా తీసుకున్నామనుకో అసలు కాకరకాయ కర్రీ చేదే ఉండదు, ఎందుకంటే మనం ముందే తీసేస్తున్నాం చేదును కాబట్టి. తర్వాత ఒక గిన్నెలో వేసుకొని వాటిని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం 3 టేబుల్ స్పూన్లంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొద్దిసేపు వేయించుకుందాం. 2 కరివేపాకు రెబ్బల్ని వేసుకొని అవి ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత పసుపు వేసి బాగా కలుపుకొని అవి కొంచెం ఆనియన్స్ కొంచెం కలర్ మారేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి, అడుగు మాడకుండా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. ముందుగా ఉప్పేసి పిండుకున్న కాకరకాయ ముక్కల్ని అన్నిటినీ తీసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇవన్నీ వేసి ఒక్కసారి బాగా ఈవెన్గా కలుపుకోవాలి. ఈ ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన మూత పెట్టుకొని ఉడికించాలి.
10 నిమిషాల తర్వాత ముక్కలు అనేవి కొంచెం ఉడుకుతాయి. 20% ఉడికాయి అనుకున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లంత ఉప్పు వేసి పక్కన ఉంచుకోవాలి. బాగా కలుపుకోవాలి. ముక్కలకు ఉప్పు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా ముందు ఉప్పు వేసుకుంటే తొందరగా వక్క అనేది ఉడికే అవకాశం ఉంటుంది, ఫ్రై అయ్యే అవకాశం కూడా. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? మా ఇంట్లో చిన్ని కృష్ణుడు ఉన్నాడండి. అతను చేసే అల్లరి మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. తను చేసే చిలిపి చేష్టలు, నవ్వులు, ఏడుపు మంచిగా అనిపిస్తాయండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీకు కూడా అలానే టైంపాస్ అవుతుంది కదా. అందుకే అండి చిన్నపిల్లలకి ఏం కల్మషం లేని మనసు అని వాళ్ళని అందుకే అంటారు, దేవుడితో సమానమని. ఆ చిన్ని కృష్ణుడు తొందరలో మీ అందరి ముందుకు రాబోతున్నాడు. ఎందుకు అనుకుంటున్నారా? అదేనండి, మీకు ఒక్కసారి చూపిస్తాను ఆ కృష్ణుని. ఆ కృష్ణుడు అల్లరి చేసే సరే, మా ఇంట్లో వాళ్ళందరినీ మరొక వీడియోలో మీ అందరికీ చూపిస్తాను. ఓకేనా? ఈరోజు నుంచి డైలీ వ్లాగ్స్ అనేవి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి, తప్పకుండా చూడండి. ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాం. ఆల్రెడీ 80% అనేది కర్రీ ఉడికిపోయింది, ఫ్రై అయిపోయింది. దీన్ని మరోసారి కలబెట్టుకొని. మీ ఇంట్లో వాళ్ళు కారం ఎలా తింటారు? మా ఇంట్లో వాళ్ళు మాత్రం అస్సలే తినరు, కొంచెమే తింటారండి. అందుకే కారం బాగా ఏ కర్రీలో కారం బాగా వేయను. దీనిలో కూడా ఒక చెంచాడే వేసాను కారం. ఒక చెంచాడు కారం వేసి బాగా కలుపుకోవాలి. తీసి కారం కొంచెం ఎక్కువైంది అనుకో, ఇది ఫ్రై కదా, మొత్తం కారం కొంచెం ఎక్కువైతే మొత్తం కారప్పొడి పోసుకొని తిన్నట్టే ఫీల్ అవుతాను. అందుకే నేను కొంచెం తక్కువ వేస్తాను. ఇందులో ఒక క్లిప్పు మిస్ అయిందండి, అదే మసాలా వేసిన క్లిప్. 5 నిమిషాలు ఉంచుకొని దించేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.